రాష్ట్ర ప్రభుత్వ తీరును ఎండగట్టారు మాజీ మంత్రి హరీష్ రావు. ప్రభుత్వ తీరు చూస్తుంటే దాటవేత ఎగవేత అన్నట్లుగా ఉందని చురుకలంటించారు. 100 రోజుల్లో గ్యారెంటీలను అమలు చేస్తామని ప్రభుత్వం చెబుతోందన్నారు. మార్చి 17తో 100 రోజులు పూర్తవుతాయని గుర్తు చేశారు. రైతు బంధు ఇంకా రాలేదని, ప్రజల నుంచి ఫిర్యాదులు వస్తున్నాయని చెప్పారు. పార్లమెంటు ఎన్నికల షెడ్యూల్లోపే 6 గ్యారెంటీల్లోని 13 హామీ చేయాలన్నారు. ఇక డిసెంబర్ 9 నాడే రైతు భరోసా, రైతు రుణమాఫీ, ఆసరా పెన్షన్ల పెంపు, 200 యూనిట్ల లోపు విద్యుత్ బకాయిల మాఫీ అమలు చేస్తామని రేవంత్ ఎన్నికల సభల్లో హామీలిచ్చారని గుర్తు చేశారు. డిసెంబర్ 9 గడిచిపోయినా అవి అమలు కాలేదని, ప్రజల్లో ఆందోళనలో ఉన్నారని చెప్పారు. అసెంబ్లీలో శ్వేతపత్రాలు ఇచ్చిన వారికి రైతు బంధు డబ్బులపై ప్రతిరోజు ప్రెస్ నోట్ ఇవ్వడంలో ఇబ్బంది ఏంటని ప్రశ్నించారు. గ్యారంటీలు ఇచ్చినప్పుడు బడ్జెట్ గురించి కాంగ్రెస్ వాళ్లకు అవగాహన లేదా అని నిలదీశారు. గ్యారంటీలపై ఉన్న అనుమానాలు నివృత్తి చేయాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వ కార్యక్రమాల్లో ప్రోటోకాల్ ఉల్లంఘన జరుగుతోందన్నారు. ప్రభుత్వ కార్యక్రమాల్లో బీఆర్ఎస్ ఎమ్మెల్యేలకు అవమానం జరుగుతోందన్నారు. తాము అధికారంలో ఉన్నప్పుడు ప్రోటోకాల్ ఉల్లంఘించలేదని తేల్చి చెప్పారు. పార్లమెంటు ఎన్నికలకు తమ వ్యూహాలు తమకు ఉన్నాయని స్పష్టం చేశారు. ఈ మేరకు మాజీ మంత్రి హరీష్ రావు మీడియాతో చిట్చాట్లో అనేక అంశాల గురించి ప్రస్తావించారు. రాష్ట్ర ప్రభుత్వ తీరును మాజీ మంత్రి హరీష్ రావు ఎండగట్టారు. దీనికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి సరిత అందజేస్తారు. సరిత, మమత, కొద్దిసేపటి కిందట మాజీ మంత్రి హరీష్ రావు మీడియాతో చర్చ చేయడం జరిగింది. ముఖ్యంగా ప్రభుత్వం అనుసరిస్తున్నటువంటి అనేక విధానాల పట్ల ఆయన మాట్లాడడం జరిగింది. కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన తర్వాత 100 రోజుల్లోగా 6 గ్యారెంటీలని అమలు చేస్తాము అనేటువంటిది ప్రభుత్వం చెప్పడం జరుగుతుంది. కానీ ఇప్పుడు ఉన్నటువంటి దానితో చూసుకుంటే అయితే మార్చి 17తో 100 రోజులు పూర్తవుతాయి. కానీ హామీల గ్యారంటీలు, వాళ్ళు ఇచ్చినటువంటి గ్యారంటీలు అమలు చేసే దిశగా కసరత్తు అనేటువంటిది ప్రభుత్వం చేస్తున్నట్లుగా కనిపించడం లేదు. ఇంకా దరఖాస్తుల స్వీకరణ చేస్తుంది. ఒకవేళ ఇలానే జరిగితే కనుక పార్లమెంట్ ఎన్నికలకు సంబంధించినటువంటి కోడ్ వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. కోడ్ వస్తే కనుక గ్యారంటీల అమలులో మరింత జాప్యం జరిగేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి ప్రభుత్వం దీనిపైన ఒక స్పష్టత ఇవ్వాలి అనేటువంటి విషయాన్ని చెప్పడం జరిగింది. పార్లమెంటు ఎన్నికల షెడ్యూల్ లోపే 6 గ్యారంటీలను, అదేవిధంగా 13 హామీలను కూడా అమలు కావాలని తెలంగాణ ప్రజలందరూ కూడా కోరుకుంటున్నారు. కానీ కాంగ్రెస్ ప్రభుత్వం మాత్రం కోడ్ పేరిట గ్యారంటీలను దాటవేసేటువంటి ప్రయత్నం చేస్తుందా అనేటువంటి అనుమానాలు మాకు కావచ్చు, అదేవిధంగా తెలంగాణ ప్రజలకు కూడా వస్తున్నాయి అనేటువంటి విషయాన్ని స్పష్టం చేయడం జరిగింది. గతంలో కూడా ఇలాగే శ్వేతపత్రాలు అనేటువంటివి రిలీజ్ చేస్తూ హామీల ఎగవేతలు వేసేటువంటి విధంగా హామీల ఎగవేతల పత్రం లాగా శ్వేతపత్రాలు ఉన్నాయి అనేటువంటి విషయాన్ని ఆనాడే మేము అసెంబ్లీలో చెప్పాము. ఇప్పుడు ప్రభుత్వం గ్యారంటీలకు సంబంధించి కూడా ఏం చేసినా ఫిబ్రవరి 20వ తేదీలోగే చేయాలి. ఎందుకంటే ఫిబ్రవరి 20వ తేదీ తర్వాత ఏ క్షణమైనా కూడా పార్లమెంట్ ఎన్నికలకు సంబంధించినటువంటి కోడ్ వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. కోడ్ వస్తే కనుక కొత్త పథకాలు ఏవి కూడా లాంచ్ చేసేటువంటి అవకాశం ఉండదు. అంతకు ముందే కనుక పథకాలు అమలు చేస్తే కనుక ఆన్గోయింగ్ ప్రాజెక్టుల కింద వాటిని అమలు చేసేటువంటి అవకాశం ఉంటుంది. కానీ కొత్త పథకాల అమలుకు అనేటువంటిది ప్రభుత్వం ఎన్నికల సంఘం అనేటువంటిది ఒప్పుకోదు. కాబట్టి అంతకు ముందే పథకాలకు సంబంధించి, హామీలకు సంబంధించి కావచ్చు, అదేవిధంగా వాళ్ళు ఇచ్చినటువంటి 6 గ్యారంటీలకు సంబంధించినటువంటి వాటన్నింటినీ లాంచ్ చేసే విధంగా ప్రభుత్వం కృషి చేయాలి అనేటువంటి విషయాన్ని స్పష్టం చేయడం జరిగింది. అయితే ప్రభుత్వం ఈసారి ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్ పెట్టేటువంటి ఆలోచనలో ఉన్నట్లుగా మాకు తెలుస్తుంది. ఒకవేళ పూర్తి స్థాయి బడ్జెట్ పెడితేనే హామీల అమలు అనేటువంటిది సాధ్యమవుతుంది. పూర్తి స్థాయి బడ్జెట్ పెట్టకపోతే కనుక అన్నింటికీ కోతలు అనేటువంటివి తప్పదు. ఇప్పటికే అనేక పథకాలకు సంబంధించి, రైతు బంధుకు సంబంధించి కావచ్చు, అదేవిధంగా పెన్షన్స్ కి సంబంధించి కావచ్చు, రుణమాఫీకి సంబంధించి కావచ్చు, తెలంగాణ ప్రజల్లో అనేక అనుమానాలు ఉన్నాయి. కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చినటువంటి హామీలను అమలు చేస్తుందా లేదా అనేటువంటిది తాము పర్యటనలకు వెళ్ళినటువంటి సందర్భంగా తెలంగాణ ప్రజలు అడుగుతున్నారు అనేటువంటి విషయాన్ని స్పష్టం చేశారు. ఏది ఏమైనా కూడా ప్రభుత్వం పార్లమెంట్ ఎన్నికల షెడ్యూల్ కంటే ముందే తాము ప్రకటించినటువంటి హామీలన్నింటినీ
అమలు చేయాలి, లాంచ్ చేయాలి అనేటువంటి విషయాన్ని మాజీ మంత్రి హరీష్ రావు స్పష్టం చేయడం జరిగింది. మమత. రైట్ సరిత, థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్.